4-5 రోజులకోసారో, వారానికోసారో ఇంటికి సరుకులు తెచ్చుకుంటాం. అందులో కూరగాయలు, ఇతర సామాగ్రి వంటివైతే ఫ్రిడ్జ్‌ల్లోనో లేదా కిచెన్‌లో ఏదో ఒక పక్కనో పెడుతుంటాం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొన్ని రకాల సరుకులు, ఆహార పదార్థాల్ని ఫ్రిడ్జ్‌ల్లో కన్నా బయట స్టోర్ చేస్తేనే బావుంటాయి. అందులోనూ వెలుతురు ఎక్కువగా పడని చోట నిల్వ చేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఉల్లిపాయల్ని ఎక్కువ వెలుతురు, ఎండ తగిలేలా పెడితే అవి మొలకెత్తడం మొదలు పెడతాయని, చేదుగా మారతాయని నిపుణులు చెప్తున్నారు. అలాంటి వాటిని కూరల్లో వాడినప్పుడు కూరల రుచి దెబ్బతింటుందని వివరిస్తున్నారు. వెలుతురు లేని చోట పెట్టినా వాటికి గాలి బాగా తగిలేలా ఉండాలని, లేదంటే ఫంగస్ పెరుగుతుందని సూచిస్తున్నారు. ఇదే తరహాలో వెల్లుల్ని కూడా వెలుతురు పెద్దగా లేని, గాలి బాగా ఆడే చోట నిల్వ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే వెల్లుల్లి రుచి, వాసన తగ్గిపోతాయని చెప్తున్నారు. ఇదే తరహాలో బంగాళాదుంపల్ని కూడా ఎండ, ఎక్కువ వెలుతురు తగలని చోట నిల్వ చేయాలి. లేదంటే బంగాళాదుంపలు మొలకెత్తుతాయని, ఆ సమయంలో వాటిలో విడుదలయ్యే సోల్నైన్ అనే విష పదార్థం వల్ల మనం అనారోగ్యం పాలు కావాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. మసాలాల్ని బాగా వెలుతురు తగిలేలా ఉంచితే క్రమంగా నిస్సారమవుతాయని, వాటి సుగంధ వాసన, రుచి తగ్గిపోతాయని నిపుణులు చెప్తున్నారు. అయితే స్టీల్ డబ్బాల వంటి వాటిలో నిల్వ చేయడం వల్ల లాభం ఉంటుందని వివరిస్తున్నారు. నేరుగా ఎండ పడని చోట కానీ, వెలుతురు క్రమంగా రిఫ్లెక్ట్ అయ్యే చోట కానీ ఆలివ్ ఆయిల్ని నిల్వ చేయవద్దని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ఆలివ్ ఆయిల్లో రసాయన మార్పులు జరిగి దాని సువాసన, రుచి తగ్గిపోతాయని స్పష్టం చేస్తున్నారు. డార్క్ చాక్లెట్ కానీ, మిల్క్ చాక్లెట్ కానీ ఏదైనా సరే నేరుగా ఎండ, ఎక్కువ వెలుతురు తగిలేలా ఉంచవద్దని నిపుణులు చెప్తున్నారు. దానివల్ల చాక్లెట్లో కరగటం, రుచి చేదుగా మారటం వంటి మార్పులు వస్తాయని వివరిస్తున్నారు. బాదం, కాజు, వేరుశెనగ తదితర డ్రై ఫ్రూట్స్కు ఎక్కువగా వెలుతురు తగిలితే వాటిలోని నూనె పదార్థాలు బయటికి వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఆ పదార్థాలపై ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంటుందని, రుచి, వాసన చెడిపోతాయని స్పష్టం చేస్తున్నారు.